ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాత వాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు ఉన్నాయి. సన్నగింజ, దొడ్డుగింజ వరి రకాల్లో కూనారం వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాల పరిమితి 120 నుండి 135 రోజులు ఉంటుంది. కాలువల కింద సాగు చేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాల పరిమితి గల రకాలను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాలో అధిక శాతం కాలువల కింద వరి సాగవుతుంది కనుక ఖరీఫ్లో ఎక్కువగా 135 నుండి 160 రోజుల కాల పరిమితి కలిగిన రకాలను సాగు చేస్తారు. అయితే దీర్ఘకాలిక రకాలు సాగు చేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగు చేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారీగా సాగు చేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా కూనారం వరి పరిశోధనా స్థానం నుండి ఇటీవల విడుదలైన KNM 118, KNM 733, KNM 1638 రకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఖరీఫ్, రబీకి అనువైన ఈ రకాల గుణగణాల గురించి శాస్త్రవేత్త శ్రీధర్ రైతాంగానికి తెలియచేస్తున్నారు. ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 2015వ సంవత్సరంలో KNM 118 అనే స్వల్పకాలిక దొడ్డుగింజ రకాన్ని మనము కూనారం సన్నాలు పేరుతో విడుదల చేయడం జరిగింది. దీని యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది స్వల్పకాలిక దొడ్డుగింజ రకము. అయితే ముఖ్యంగా మనకి గత 10-12 సంవత్సరాలుగా MTU 1010 అనే రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక దీనికి ఉన్నటువంటి మార్కెట్ ప్రాముఖ్యత దృష్ట్యా, అదేవిధంగా అధిక దిగుబడి సామర్థ్యం దృష్ట్యా ఈ రకాన్ని ఎక్కువగా రైతులు సాగు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే కనుక పంట కోత సమయంలో గింజరాల గుణం ఎక్కువగా ఉండడం వల్ల దీనిలో రైతులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి MTU 1010 రకానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 120 రోజుల పంట కాలం కలిగినటువంటి స్వల్పకాలిక దొడ్డుగింజ రకాన్ని తయారు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేక లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక ఇది MTU 1010 గింజ రకాన్ని పోలి ఉండి, అదేవిధంగా మంచి గింజ నాణ్యత కలిగి ఉండి, తర్వాత దానికంటే బరువైన గింజ కలిగి ఉండి, తక్కువ గింజరాల గుణం, అదేవిధంగా తక్కువ చేను మీద పడిపోయేటటువంటి గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకము కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నది కనుక నేల యొక్క సారవంతాన్ని బట్టి సుమారుగా ఎకరానికి 28 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా మనకి BPT 5204కి రకానికి ప్రత్యామ్నాయంగా KNM 733 అనే స్వల్పకాలిక సన్నగింజ రకాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రకం యొక్క లక్షణాలు తీసుకున్నది కనుక ఈ రకాన్ని మనము వర్షాకాలంలో అదేవిధంగా యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు. వానాకాలంలో అయితే కనుక ఈ రకాన్ని మనము జూన్ 20 నుంచి జూలై చివరి వారం వరకు నాట్లు పోసుకోవచ్చు. ఇది కూడా కొంతవరకు అగ్గి తెగులును తట్టుకుంటుంది. అదేవిధంగా తట్టుకుంటూ మనకి నేల యొక్క సారవంతతను బట్టి ఈ రకం కూడా 26 నుంచి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ, అంటే మంచి అన్నం నాణ్యత కూడా కలిగి ఉండేటటువంటి ఈ రకము. ఇది KNM 733. ఈ రకాన్ని కూనారం రైస్ 1 పేరుతో స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2021వ సంవత్సరంలో, అంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఇంకొక స్వల్పకాలిక సన్నగింజ రకం వచ్చేసి KNM 1638. ఈ రకాన్ని స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా కూనారం వరి 2 పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మనకి BPT అనేది ఎక్కువగా BPT 5204 సామమసూరి పేరుతో పిలుస్తాం దీన్ని. ఈ రకానికి ప్రత్యామ్నాయంగా ధీటుగా మన కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తయారు చేసినటువంటి రకము KNM 1638. ఇది కూనారం వరి 2 పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది స్వల్పకాలిక సన్నగింజ రకము. ఈ రకాన్ని యొక్క లక్షణాలు తీసుకున్నైతే కనుక ఈ రకం ముఖ్యంగా మన వానాకాలంలో అయితే కనుక జూన్ 20వ తారీఖు నుంచి జూలై చివరి వారం వరకు నాట్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా యాసంగిలో అయితే కనుక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు ఈ రకాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకము. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే కనుక నేల యొక్క సారవంతతను బట్టి మనకి ముఖ్యంగా
ఒక ఎకరానికి 28 నుంచి మనకి 32 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ అన్నం నాణ్యత కూడా ఈ రకం యొక్క అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ఒక దొడ్డు గింజ రకం అది KNM 118, అదేవిధంగా 2 స్వల్పకాలిక సన్నగింజ రకాలు తీసుకున్నట్టు కనుక KNM 733, అదేవిధంగా KNM 1638. ముఖ్యంగా ఈ దొడ్డు గింజ రకము ముఖ్యంగా వాటి యొక్క ఈ విత్తనం ఎంత అవసరం పడుతుందంటే ఒక ఎకరానికి ముఖ్యంగా విత్తనం మోతాదు వచ్చేసి దొడ్డు గింజ రకానికి 25 కిలోల విత్తనం అవసరం పడుతుంది. అదే స్వల్పకాలిక సన్నగింజ రకాలైనటువంటి KNM 733, అదేవిధంగా KNM 1638కి అయితే కనుక మనకి 20 కిలోల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. తప్పనిసరిగా రైతులు మన విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక ఆ విత్తనాల ద్వారా వ్యాప్తి చెందినటువంటి తెగుళ్లను మనం అరికట్టుకోవచ్చు. అదేవిధంగా నారుమడి దశలో అయితే కనుక ఏం చేయాలంటే నారుమడి ఒక ఎకరాకి సరిపడే నారుమడికి ముఖ్యంగా 1 నుంచి 2 కిలోల నత్రజని అంటే యూరియా, అదేవిధంగా 2 నుంచి 3 కిలోల DAP కానీ, తర్వాత 1 నుంచి 2 కిలోల పొటాష్ ఎరువులను వాడుకున్నట్లయితే కనుక మనకు నారు అనేది ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నారుమడి దశలో ముఖ్యంగా నారు తీసే వారం రోజుల ముందర కార్బోఫ్యూరాన్ 3G అనేది గుళికలను ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల చొప్పున ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం బురద పదంలో వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఉల్లికొడు, అదేవిధంగా మనం మొగిపుర్ని అంటే నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాటు వేసే సమయంలో మంచిగా రైతులు మనం ప్రధాన పొలాన్ని మంచిగా మురుగు దుమ్ముకొని చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చదును చేసుకొని నార్లు వేసే సమయంలో దగ్గరగా అంటే ఇవి స్వల్పకాలిక రకాలు కనుక దగ్గరగా ఒక్కొక్క కుదురుకి మనం 3-4 మొక్కలు పెట్టుకుని దగ్గర నాటుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసుకున్న 15 రోజుల తర్వాత ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అంటే ఒక ఎకరానికి ఒక 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, అదేవిధంగా 4 కిలోల క్లోలాంత్రిప్రోన్ గుళికలు కానీ వేసుకున్నట్లయితే కనుక మనము ఈ ప్రధాన పొలంలో మొగిపురుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనకి బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం ముందుగా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు, అదేవిధంగా ప్లాంటోమైసిన్ కానీ, అదేవిధంగా అగ్రిమైసిన్ వంటి మందులను కూడా మనము వేసుకొని మనము సమర్థవంతంగా BLBని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువగా ఈ ఉల్లికోడు సమస్య కూడా ఈ మధ్య కాలంలో మన ఉత్తర తెలంగాణ మండలంలో ఎక్కువగా ఉన్నందున మనం ఏంటంటే నారుమడిలో ఇందాక చెప్పినట్టుగా ఒక ఎకరాకి సరిపడే నారుమడికి 800 గ్రాముల చొప్పున ఈ 3G గుళికలు కానీ, కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, అదేవిధంగా నాట్లు వేసిన తర్వాత కూడా మనం నాట్లు వేసిన 15 రోజుల తర్వాత 3G గుళికలు వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఈ ఉల్లికోడు సమస్య నుంచి మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా రైతులు కూడా మంచి అధిక దిగుబడులు పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు. పనికిరాని సేంద్రియ వ్యర్థ పదార్థాలను పేడతో కలిపి వానపాములతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం అనాదిగా అమల్లో ఉంది. అయితే వర్మీ కంపోస్ట్ నుండి వర్మీ వాష్ను కూడా తయారు చేసుకోవచ్చు. ద్రవ రూపంలో లభించే ఈ లిక్విడ్లో వర్మీ కంపోస్ట్లో కంటే విలువైన పోషకాలు ఉన్నాయి. పంటలపై పిచికారీ చేయడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇది రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన రైతు అశోక్. పంటల సాగులో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ కంపోస్టు వాడకం అధిక దిగుబడికి దోహదపడుతుంది. వర్మీ కంపోస్టును షెడ్లలో బెడ్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి ప్రధాన ముడి సరుకు వ్యవసాయ వ్యర్థాలు, పేడ, వానపాములను బెడ్లపై వదలడం ద్వారా 45 నుండి 50 రోజుల్లో ఈ కంపోస్ట్ ఉత్పత్తవుతుంది. ఇది పొడి రూపంలో ఉంటుంది. అయితే ద్రవ రూపంలో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ వాష్ను కూడా రైతులు ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. వర్మీ వాష్ ఉత్పత్తికి డ్రమ్మును ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిలో కుళ్ళిన చెత్త, పశువుల ఎరువు వేసి వానపాములను వదులుతారు. పైన చిన్న కుండను ఏర్పాటు చేసి నీటిని బొట్లుగా డ్రమ్ములో పడేటట్లు చేస్తారు. డ్రమ్ము కింద చిన్న పైపు అమరిక ఉంటుంది. 15వ రోజు నుండి వర్మీ వాష్ను సేకరించి పంటలకు వాడుకోవచ్చు. వర్మీ వాష్ ఉత్పత్తి చాలా సులభం అని తెలియజేస్తున్నారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒగులాపూర్ గ్రామ రైతు అశోక్ కుమార్. వర్మీ వాష్కి 2 యూనిట్లు పెట్టుకున్నాం. ఇది 10 to 25 ఎకరాస్ సరిపోయేంత వెళ్తుంది. ఒక డ్రమ్ములకి వెళ్ళి 5 లీటర్ల వర్మీ వాష్ బయటకు వస్తుంది, పైసా ఖర్చు లేకుండా.
ఒక వరి వాష్ రేట్ ఇది గవర్నమెంట్ 150 రూపీస్ సబ్సిడీ ఇస్తే ప్రైవేట్ 300 రూపాయలకు అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లా చూడండి, ఏం లేదు, 2 ట్యాంకులు ఒక ట్యాంక్ ఎరెక్ట్ చేసుకుంటాం. ఇది అవసరం పట్టుకొని పెంచుకోవాలి. దీనికి కింది భాగంలో చిన్న హోల్ చేసుకున్నాం, లేదా పక్క ఒక చిన్న హోల్ చేసేసి ఒక పైప్ పెట్టుకోవాలి, ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. కిందికో బకెట్ పెట్టుకుంటాం ఇట్లా వాష్ పడదాని కోసం. ఇందులో 1 ఫీట్ వరకు అంటే 1/4 ఈ 40 mm కంకర ఇస్తాం. ఇలాంటి 40 mm కంకర 1/4 ఈ 40 mm కంకరను 1/4 ఇక్కడ దాకా పోసేయాలి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 40 mm ఇటుక ముక్కలు, ఇదే సైజు కాల్చిన ఇటుక ముక్కలు కొట్టేసి సగం వరకు ఇటుక ముక్కలు వస్తుంటే 2వ భాగం. 3వ భాగంలో చిప్స్ 7 mm చిన్న చిన్న కంకర చిప్స్, లేకుంటే బుచ్చి దొడ్డు గల్ల ఇసుక, ఇలాంటి గల్ల ఇసుక దొడ్డు ఇసుకను ఇక్కడ వస్తాం. 3 భాగాలు పోసేయాలి. దీంట్లోకి పైప్ పెట్టి నీళ్లు పంపినట్టయితే మొత్తం ఆ రాళ్ళలో ఉన్న మైలంతా పోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక దీంట్లో ఈ షేడ్ నెట్ జాలి 2 వరుసలు వేయాలి. మనం షేడ్ నెట్ జాలి 2 వరుసలు దీంట్లో పరిచి పెట్టాలి. ఇట్లా అంటే 4 ఫీట్లు పొడుగు 4 ఫీట్ల వేత కట్ చేసి 2 వరుసలు వేసి ఇందులో ఫిక్స్ చేస్తే ఇక్కడ షేడ్ నెట్ జాలి వస్తుంది. దీంట్లో మక్కిన పేడ, పచ్చి పేడ వేయద్దు, పచ్చి ఆకు లేదు, కంపోస్ట్ మక్కింది ఎండిపోయిన పేడ ఏదైనా సరే, మక్కిన పిడికల పేడ గడ్డితో సాధించుకొని నిండా పోయాలి. పోసేసి పైన ఇట్లా 5 లీటర్లు 5 లీటర్లది కుండను లేకుంటే ఇట్లా పెట్టేసేసి దానికి చిన్న ఇట్లా వత్తులు పెట్టేసేసి చిన్న ఇట్లా దీని నిండా మనం నీళ్లు పోయాలి. ప్రతిరోజు నీళ్లు పోయాలి. దీంట్లో పోసిన తర్వాత ఏమవుతుంది, బొట్టు కింద పడుతూ ఉంటాయి. ఇది తడిసిపోయి 2వ రోజు నుంచి మనకు వరి వాష్ బయటకు వస్తూనే ఉంటుంది. గుప్పెడు ఎర్రలు ఇలా వేస్తాం, గుప్పెడు ఎర్రలు వేస్తాం. రోజు 24 గంటలు 5 లీటర్ల నీళ్ళు నిలబడతాయి, 5-6 లీటర్ల నీళ్ళు పడతాయి. డైలీ బొట్టులకు వరి వాష్ బయటకు వస్తుంది. ఇది వరి వాష్. వరి వాష్ 5 లీటర్ డైలీ మనకు ట్యాంకు లెక్కలు వస్తుంది, 10 లీటర్లు వస్తాయి రోజు. ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగు భూమి నిర్వీర్యం కాకుండా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి. మనతో పాటు భావితరాలు క్షేమంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం అంటున్నారు రైతు అశోక్ కుమార్. పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన భూములు చాలా అవసరం. అయితే తెలంగాణలో మంచి నేలలతో పాటు కొన్ని సమస్యాత్మక భూములు కూడా ఉన్నాయి. ఈ సమస్యల కారణంగా రైతులు సుస్థిర అధికోత్పత్తిని సాధించలేకపోతున్నారు. ఈ సమస్యలు ఉన్న భూముల్లో అధిక దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. తెలంగాణలో వరి, నూనె గింజలు, ఉద్యాన పంటలు, కూరగాయలు అధిక విస్తీర్ణంలో సాగవుతాయి. ప్రస్తుతం ఖరీఫ్లో అనువైన పంటలు పండించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అయితే రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు, పురుగుమందులను మితిమీరి వాడుతున్నారు. దీంతో పంట భూములు నాణ్యత కోల్పోయి అనుకున్నంత దిగుబడులు సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో 9 రకాల సమస్యాత్మక భూములు ఉన్నాయి. వీటిలో లోతు తక్కువ భూములు, తక్కువ నీటి నిల్వ శక్తిగల భూములు, గట్టిపొర భూములు, మాగాణిలో ఆరుతడి భూములు ఉన్నాయి. అలాగే తీవ్ర వాలు, తెల్లచౌడు, కారుచౌడు, ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలతో పాటు సల్ఫైడ్ దుష్ప్రభావ నేలలు వంటివి సమస్యాత్మక భూములుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడి సాధించాలంటే పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 రకాల భూములు సమస్యాత్మకంగా భూములుగా గుర్తించడమైనది. అందులో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా లోతు తక్కువ గల భూములు సాధారణ ఉపరితలం నుంచి చూసుకుంటే 30 సెంటీమీటర్ల లోతు గల భూములు, వాటిని మనము లోతు తక్కువ గల భూములుగా గుర్తిస్తాము. అయితే ఈ భూములను ఏంటంటే ప్రధానంగా మనం కొద్దిగా యజమాన్య పద్ధతులు సరిగ్గా పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో చాలామంది రైతులు ఈ లోతు తక్కువ గల భూములలో పత్తి పంట వేస్తుంటారు. ఈ పత్తి పంట వేయకుండా అంటే చాలా తక్కువ అంటే
రోజులు వచ్చే పంటలు ముఖ్యంగా పెసర మినుము లాంటి పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇంతేకాకుండా ప్రధానంగా ఈ భూములలో ముఖ్యంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకుంటే నీటిలో ఉంచుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు సుమారు 6 నుంచి 10 టన్నుల వరకు పశువుల పేడ వేసుకుంటే నీటిలో సామర్థ్యం పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చెరువు మట్టి కూడా వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకో భూమి ఏంటంటే ప్రధానంగా ఇంకో నెల చూసుకుంటే ప్రధానంగా ఏంటంటే ఈ లోతు తక్కువ గల భూములు కాకుండా తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల భూములు, తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉంచుకునే భూములు ఏంటంటే ప్రధానంగా ఈ భూములలో ముఖ్యంగా దుబ్బ చెలక భూములలో ఎక్కడైతే నెలలో మన నెల పరీక్ష చేసినప్పుడు ఎక్కడైతే ఒండ్రుమట్టి శాతం బంకమట్టి శాతం తక్కువ ఉంటుంది, అంటే ఒండ్రుమట్టి శాతం బంకమట్టి శాతం సుమారు 20% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ భూములలో నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూములపైన మనం ప్రధానమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భూములలో ప్రధానంగా లోతు దుక్కు చేసుకోవాలి. లోతు దుక్కు చేసుకోవడమే కాకుండా ఎకరానికి దాదాపు 40 టన్నుల వరకు చెరువు మట్టి, అంటే ఎలాంటి చౌడు లక్షణాలు లేని చెరువు మట్టి వేసుకుంటే, నల్లటి చెరువు మట్టి వేసుకుంటే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల సేంద్రియ పదార్థము, అదేవిధంగా లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాష్ పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి రైతులు అదేవిధంగా పశువుల పేడ కూడా ఎకరానికి 10 టన్నుల వరకు వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా పంట దిగుబడి సుమారు 10 నుంచి 20% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీనిపైన కూడా దృష్టి సారించాలి. ఈ చెరువు మట్టి ఈ నెలలు కాకుండా ప్రధానంగా తెలంగాణలో ఇంకో రకమైన నెల ఏంటంటే అంటే వరి పంట సాగు చేసిన నెలలు కూడా చాలా సమస్యాత్మక భూములు. ఈ వరి మాగులను అంటే వర్షాకాలం వరి కోసిన తర్వాత చలికాలంలో నెలను బాగా కలియదున్ని రొటవేటర్తో దున్నుకుంటే చాలా పొడిగా దున్నుకోవడమే కాకుండా అందులో మనం ఏదైతే ఆరుతడి పంటలు అంటే నూనె గింజ పంటలు కావచ్చు, ఇతర పప్పు దినుసు పంటలు కావచ్చు, ఈ పంటలను మనము ఆ భూములను మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆ ప్రాంతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరుకు సాగు ఎక్కువ అవుతుంది. ఆ భూములు ఏంటంటే భూమి లోపల గట్టి పొర ఉంటుంది. ఆ రైతులు ఇలాంటి భూములలో లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పశువుల ఎరువు దాదాపు 5 నుంచి 10 టన్నుల వరకు పశువుల ఎరువు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పశువుల ఎరువే కాకుండా కొన్ని రకాల ముఖ్యంగా జీలుగా, జనుము లాంటి పచ్చటి ఎరువులు కూడా సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. అప్పుడే భూముల్లో పోషకాలు పెరిగి పంటకు బలం చేకూరుతుంది. మరోవైపు సమస్యాత్మక భూముల్లో చెరువు మట్టి, పశువుల ఎరువును తోలించి దుక్కిలో కలియదున్నాలి. దీంతో భూముల్లో పంటకు అందించే నాణ్యత పెరుగుతుంది. మరోవైపు ఆయా నేలలకు అనువైన పంటలను ఎంచుకుని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు. ఇది కాకుండా ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే మన తెలంగాణ జిల్లాలో అంటే చౌడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్ల చౌడు లేదా పాల చౌడు, ఇంకోటి కారు చౌడు లేదా నల్ల చౌడు ఉంటుంది. అయితే ఎండాకాలం తెల్ల చౌడు ఎండాకాలంలో మొత్తం ఆ నేల నీరంతా ఎండిపోయిన తర్వాత నేల అంతా తెల్లగా కనబడుతుంటుంది మనకి. ఈ తెల్ల చౌడు సమస్య మనకు పోవాలంటే పైన ఆ తెల్ల చౌడు యొక్క పొరను పైన పారతో గీకి వేయాలి. అదేవిధంగా ఆ తెల్ల చౌడు గల పొలాన్ని బాగా దున్ని చిన్న మడులుగా తయారు చేసుకొని ఆ మడులలో నీటిని 15 సెంటీమీటర్ల లోతు వరకు నీటిని నిల్వ చేసి ఆ నీటిని ఆ నెలలో ఇంకేటట్టు చేసుకుంటే మళ్ళీ మురుగునీటి పోవడానికి లోతైన కాలువలు తవ్వుకోవాలి. ఈ విషయాన్ని కూడా గమనిస్తే చాలా బాగుంటుంది. ఇంకో ప్రధానమైన సమస్య మన భూమిలో ఏంటంటే కారు చౌడు, నల్ల చౌడు నెలలు కూడా ఉంటాయి. ఇది నల్ల చౌడు నెల ఏంటంటే కొంచెం నలుపు రంగులో, బూడిద రంగులో ఎక్కువ అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కారు చౌడు, నల్ల చౌడు గల నెలల్లో రైతులు ఏం చేయాలంటే ప్రధానంగా నీళ్లు అంటే మంచి నీళ్లు అంటే లవణాల యొక్క శాతం ఎక్కువగా ఉన్న నీరు కాకుండా తక్కువ ఉన్న నీరు పొలంలో పెట్టి చిన్న మడులు చేసుకొని ఆ పొలంలో పెట్టి 15 సెంటీమీటర్ నిల్వ ఉండేటట్టు చేసుకోవాలి. ఒక 5-6 రోజుల్లో నిల్వ ఉంచిన తర్వాత ఆ నీటిని నీటి కాలువల ద్వారా, లోతైన కాలువల ద్వారా బయట తీసివేయాలి. ఒకవేళ మార్పిడి చెందే సోడియం శాతం 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అదే ఉదయం శాతం 8.5 కంటే తక్కువ ఉన్నప్పుడు, లవణాల శాతం 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ భూములలో జిప్సం భూసార పరీక్ష ఆధారంగా జిప్సం ఎరువులను వేసుకోవాలి. జిప్సం ఎరువులు వేసుకోవాలి. లేదంటే ఒకవేళ భూసార పరీక్ష చేయించుకోకపోతే చౌడు మీకు నల్ల చౌడు ఉంది అని తెలిసినప్పుడు సుమారు 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సం ఎరువులు కూడా వేసుకోవాలి. ఇది కాకుండా మన చెరుకు ఫ్యాక్టరీలో దొరికే ప్రెస్ మడ్ 1.2 నుంచి 1.6 టన్నులు వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి తెల్ల చౌడు కావచ్చు, పాల చౌడు కావచ్చు, ఇతర ఏ నెలల సమస్యాత్మక భూములు కావచ్చు, ఆ భూములలో పచ్చి రొట్టె ఎరువులు పెసర కానీ అంటే పిల్లి పెసర కానీ, జనుము కానీ, జీలుగా కానీ, అదేవిధంగా పప్పు దినుసు పంటలు పెసర, మినుము,
అలసంద లాంటి పంటలు కూడా వేసుకుంటే ఇవి పచ్చి రొట్టె ఎరువులుగా ఉపయోగపడతాయి. తర్వాత మనకు పప్పు తీసుకునే పంటగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి చౌడు నెలల్లో కూడా మంచి పంటలను సాధించవచ్చు. ఇది కాకుండా ఇంకో ప్రధానమైన భూములు ఏంటంటే ఆమ్ల భూములు. ఈ ఆమ్ల భూములు అంటే ఉదయ సూచిక దాదాపు 6.5 కంటే తక్కువ ఉంటే ఆ భూములను మనం సాధారణంగా ఆమ్ల భూములని అంటాము. బాగా ఎర్రటి మట్టి ఉన్నాయంటే అది ఆమ్ల గుణం ఎక్కువ ఉంటుంది. ఎర్ర మట్టిలో ఏంటంటే ఫెర్రస్ ఆక్సైడ్ అంటే ఇనుము సంబంధిత ఆక్సైడ్లు, అల్యూమినియం సంబంధిత ఆక్సైడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ భూములలో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే లైమ్ సున్నం వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సున్నం శాతం తక్కువ ఉంటుంది కాబట్టి సున్నం వేసుకుంటే ఈ భూములలో మనం పంట గణనీయంగా పండించవచ్చు. భూసార పరీక్ష ఆధారంగా ఎకరానికి సున్నం దాదాపు 2 టన్నుల వరకు వేసుకోవచ్చు. లేదంటే ప్లేస్మెంట్ చెరుకు ఫ్యాక్టరీలో దొరికే ప్లేస్మెంట్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మనం కొన్ని రకాల పంటలు అంటే సేంద్రియ కర్బనం పెరగడానికి పెసర మినుము లాంటి పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇంకో భూములు ఏంటంటే ప్రధానంగా సున్నం శాతం కలిగిన భూములు. సున్నపు భూములు అదే పశువుల పేడ దాదాపు 10 టన్నుల వరకు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ మధ్య మనకు చలి అంటే ఉత్తర తెలంగాణ మండలంలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సల్ఫైడ్ దుష్ప్రభావాలు గల నెలలు కూడా ఎక్కువ ఉంటుంది. చలికాలం ఈ సమస్య చలికాలం ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో ఇది ఎక్కువగా వస్తుంది. అంటే నీళ్లు ఎక్కువగా నిలబడ్డ అంటే మురుగునీటి సౌకర్యం లేని నెలలు, అదే నీళ్లు ఎక్కువగా ఉన్నటువంటి వరి పొలాలలో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భూములలో ముఖ్యంగా రైతులు ఏంటంటే సల్ఫైడ్ దుష్ప్రభావం గమనిస్తే ఆ భూములలో ప్రధానంగా రైతులు అంటే ఈ ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ లాంటి సల్ఫైడ్ ఇంజరీ గమనించినప్పుడు అంటే మనకు కుళ్ళిన కోడిగుడ్డు వాసన వచ్చిన, నెల నడుచుకుంటూ పోతుంటే మనకు దుర్గంధం వచ్చిన, అదేవిధంగా నేలలో నీటి బుడగలు చలికాలంలో పైకి వస్తున్నాయంటే ఆ భూములను మనం సల్ఫైడ్ సల్ఫైడ్ దుష్ప్రభావం గల భూములని అంటాం. కాబట్టి ఈ భూములలో ప్రధానంగా ఏంటంటే అంటే నేలలో నీళ్లు బాటి తీసేసేసి పొలాన్ని ఆరనించాలి. ఆరనించిన తర్వాత ఆ భూములలో ఏంటంటే ఎండాకాలంలో అక్కడ ఎర్రమట్టి వేసుకుంటే ఈ సల్ఫైడ్ దుష్ఫలితం నుంచి మనం బయటపడవచ్చు. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుకు ఆ నేలకు విడదీయలేని అనుబంధం ఉన్నది. కానీ ఇప్పటి ముప్పడిగా వాడుతున్న రసాయనిక ఎరువులతో ఆ భూమి సహజత్వాన్ని కోల్పోతోంది. పంట ఉత్పత్తులు విషతుల్యమవుతూ ఉండగా నేల ఆరోగ్యమే కాదు మానవ ఆరోగ్యము దెబ్బతింటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేల తల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భూమి గుణం, దాని సారం తెలుసుకుని శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సాగు చేస్తేనే ప్రతిఫలం వస్తుంది. నాణ్యమైన దిగుబడులు రావడంతో పాటు లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది.